Welcome back WinMax Academy. Today we discuss straight line VSAQ. Find the equation of the straight line passing through -4, 5 and cutting off equal non-zero intercepts on the coordinate axis. So ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఏదైతే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారో దాని మీద -4, 5 అనేది పాస్ అవుతుంది అన్నది మన కాన్సెప్ట్. సో దానికోసం మనకి ఇచ్చినటువంటి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అనేది కండిషన్గా తీసుకొని మనం సాల్వ్ చేయాలి. సో సొల్యూషన్ చూద్దాం. లెట్ ది ఈక్వేషన్ of a straight line is x by a plus y by b equal to 1. So is the first one. ఇక్కడ ఇంటర్సెప్ట్స్ అనే వర్డ్ ఉంది కాబట్టి నేను ఇంటర్సెప్ట్ ఫామ్నే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఎజ్యూమ్ చేసుకున్నాను. సో మనకి ఇచ్చిన కండిషన్ గివెన్ దట్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ ఏ, వై యొక్క ఇంటర్సెప్ట్ బి అనేవి ఈక్వల్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు బి. దెన్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఏ ఈక్వల్ టు 1. సో మనం తీసుకున్న ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్లో ఈ కండిషన్ అప్లై చేస్తే బి ప్లేస్లో ఏ రీప్లేస్ చేసాం. సో ఇక్కడ ఎల్సిఎం ఏ అవుతుంది. సో న్యూమరేటర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ. సో ఈజ్ ద సెకండ్ కండిషన్. ఇంకా ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, మనం కనుక్కునే రిక్వైర్డ్ లైన్ మీద ఇట్ పాసెస్ త్రూ -4, 5. సో xy అనుకుంటాం ఇన్ 2. -4 ప్లస్ 5 ఈక్వల్ టు ఏ, 1 ఈక్వల్ టు ఏ. సో దేర్ ఫోర్ x ప్లస్ y ఈక్వల్ టు 1 is the required equation of the straight line. Next one, find the equation of the straight line passing through the point 3, -4 and making x and y intercepts which are in the ratio 2:3. సో ఈ ప్రాబ్లంలో కూడా ఒక ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసే ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ మీద 3, -4 పాస్ అవుతుంది అని ఇచ్చున్నారు. దానికోసం ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ 2:3 రేషియోలో ఉంటుందంట. సో వీటిని యూస్ చేసుకొని మనం సాల్వ్ చేద్దాం. సో సొల్యూషన్, లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ be x by a plus y by b equal to 1. So is the first condition. Given that a is to b is 2:3 ratio, so we can write a by b equal to 2/3. సో ఇక్కడ మనం ఏ వాల్యూ ఆర్ బి వాల్యూని అరేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏ వాల్యూని కన్సిడర్ చేస్తున్నాను, 2b/3. సో b into 2, 2b/3. సో ఈజ్ ద 2. From 1 and 2 x by అంటే ఏ ఉన్న ప్లేస్లో 2b/3 ప్లస్ y by b ఈక్వల్ టు 1. సో డినామినేటర్లో ఉన్న 3 న్యూమరేటర్కి వెళ్తే 3x/2b ప్లస్ y/b ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఎల్సిఎం 2b తీసుకున్నట్లయితే 2b క్యాన్సిల్, 3x
plus b we cancel 2y equal to 1 implies 3x plus 2y equal to 2b. So is the 3. So మనకు అనుకునే రిక్వైర్డ్ ఈక్వేషన్ మీద it passes through -3, 4 xy అనుకుంటే 3 into -3 plus 2 into 4 equal to 2b, -9, 4 2s are 8 equal to 2b, -1 equal to 2b, so -1/2 equal to b. సో మనకు వచ్చిన b వాల్యూ -1/2 ఇన్ 2లో రీప్లేస్ చేస్తే a ఈక్వల్ టు 2 into -1/2/3. సో 2 క్యాన్సిల్ అయితే -1/3. సో ఫైనల్లీ వి గాట్ a అండ్ b వాల్యూ. సో రీప్లేస్ చేసినట్లయితే b వాల్యూని 3లో రీప్లేస్ చేయొచ్చు, అలాగే ఏ వాల్యూని 2లో రీప్లేస్ చేసవచ్చు. సో ఈ విధంగా సాల్వ్ చేసి మనకు ఏబీ వాల్యూస్ వచ్చాయి. సో ఫైనల్లీ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ 3x plus 2y equal to